హాయ్! అందరికీ ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాము. హా! మీకు ఒక విషయం చెప్పాలి. మేము యాక్చువల్‌గా ఇది వేరే ప్లేస్ అనమాట. ఇది ఏ ప్లేసో మీరు చెప్పగలరా? ఇది అస్సాంలో ఉండే ఫేమస్ రిసార్ట్ ప్లస్ టెంపుల్ అనమాట. చాలా బాగుంటదంటే చాలా ఉంటది. మేము ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేసాం అనమాట. అస్సాంకి వచ్చాము. ఇప్పుడు కొత్త ప్లేస్కి వచ్చాము. సో ఇక్కడ మేము భయంకరంగా తిరిగేసి అంతా ఎక్స్ప్లోర్ చేద్దామని నిర్ణయం చేసుకున్నాం. గట్టిగా నిర్ణయం చేసుకున్నాం అనమాట. కానీ మేము ఒకరోజు తిరగడానికి వెళ్ళాము. ఎక్కడికి జాన్ 5th మేము తిరగడానికి వెళ్ళాము. మా వాడి బర్త్డే కదా, సో ఇంట్లో సెలబ్రేట్ చేయకుండా అలా బయటకు తిరుగుదామని చెప్పి వెళ్ళాం అనమాట. ఇది అస్సాం మేముండే ప్లేస్ దగ్గర నుంచి 3 hours జర్నీ అనమాట. ఈ ప్లేస్ పేరు నామ్సాయ్ అనమాట. ఇక్కడ గోల్డెన్ టెంపుల్ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా, మొత్తం గోల్డ్ కలర్లో పెయింటింగ్ వేసి చూడడానికి చాలా పీస్ఫుల్గా ఎలిగెంట్గా ఉంటుంది. మొత్తం హడావిడి లేకుండా ఎట్లాంటి చెత్త కానీ ఇట్లాంటివి ఉంటుంది. క్లీన్ అని అంటే గ్రీనరీ మాత్రం సూపర్ అండి బాబు. చాలా అంటే చాలా బాగుంది. ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉండుంటే, అంటే మన తెలుగు వాళ్ళు కానీ ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి చాలామంది వచ్చి ఉంటే వాళ్ళకి మాత్రం నేనైతే ఈ ప్లేస్ గట్టిగా సజెస్ట్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంది. కంపల్సరీగా విజిట్ చేయండి నామ్సాయి. ఇక్కడ 3 hours పడుతుంది ఇక్కడికి వెళ్ళడానికి. మార్నింగ్ కనుక మనం 8కే బయలుదేరిపోతే మొత్తం పర్ఫెక్ట్ టైమింగ్ అండి. రీచ్ అయిపోతాం 10కి 11కి ఇలా రీచ్ అయిపోతాం. చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మేము ఇంకో రిసార్ట్ కూడా వెళ్ళామంట. అది ఇంకా దీనికంటే చాలా బాగుంది. అది కూడా చూపిస్తాను. ప్రజెంట్ ఈ గుడి చూద్దాం. చూసారా, ఇక్కడ మాత్రం ఫుల్ గోల్డ్ కలర్లో మాత్రం అదొక మొత్తం ఫుల్ గోల్డెన్ అండి బాబు. మొత్తం చూడడానికి అయితే చాలా బాగుంది. ఇది కనుక మనం ఆ ఎండ కనుక పడితే మాత్రం అది మెరుస్తూ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది అది. ఇక్కడ మొత్తం గ్రీనరీ అంటే గ్రీనరీ అండి బాబు. వర్షం పడుతుంది. యాక్చువల్గా మేము ఆ రోజు వెళ్ళినప్పుడు వర్షం పడుతుంది. వర్షం ఏంటి, ఇక్కడ ఎండలు కదా, మీకు ఎలా వర్షం పడుతున్నాయి అని అనుకుంటున్నారా? అస్సాంలో అంతే అండి బాబు. ఇక్కడ వర్షాలు. ఇయర్లీ 7 months వర్షం పడుతూనే ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్ అంటే మీరు అనుకోవచ్చు అప్రాక్సిమేట్లీ కేరళ టైప్ అనమాట. కేరళలో మనకి ఎలాగ వర్షం పడుతూ ఉంటుంది ఇయర్లీ, అలాగే ఇక్కడ కూడా ఎక్కువ వర్షాలే ఉంటాయి. 2 months మనకి ఇక్కడ ఎండాకాలం ఉంటుంది. మిగతాది వర్షాలు ప్లస్ చలికాలంగా ఉంటుంది. చలి కూడా బాగానే ఉంటుంది, గట్టిగానే ఉంటుంది అనమాట. ఇంకా అయితే మేము చలికాలం ఎక్స్పీరియన్స్ చేయలేదు. మేము వచ్చి జస్ట్ 6 months అయింది. సో ఇప్పుడే మేమైతే వర్షాలు ప్లస్ ఎండలో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ గ్రీనరీ కదా చాలా బాగుంది. ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ మాత్రం బయటికి ఎక్కడికి వెళ్ళినా మీరు ప్రతి ఇంట్లో రోజ్ ఫ్లవర్స్ చెట్లు పిచ్చి చెట్లా పెరుగుంటాయండి. వాళ్ళు అసలు పట్టించుకోరు, కానీ అలా పెరిగిపోతూ ఉంటాయి. మన దగ్గర మనం వాటికి నారేసి అవేసి ఇవేసి ఎంత ప్రేమగా పెంచితేనే అవి బతుకుతామా లేదా అన్నట్టు ఉంటాయి. కానీ ఇక్కడ మీరు జస్ట్ అలా విసిరేసి జస్ట్ ఊరికి అలా తవ్వేసి పెట్టేశారు అనుకోండి, వర్షాలకు కానికుండా నేల కూడా చాలా బాగుంటుంది. వర్షం వల్ల ఎక్కువ నేను అనుకోవడం వర్షం చాలా ఎక్కువ ఉంటుంది కదా, దానివల్ల కూడా చెట్లన్నీ బాగా బతికేస్తూ ఉంటాయి. ఇక్కడ ఎవ్వరు చెట్లు నరకరండి. ఎవ్వరు అంటే చెట్లు బయటికి మనకి ఎన్విరాన్మెంట్ అంతా గ్రీనరీగానే కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ చూసిన చెట్లుకి కొదవే ఉండదు. కానీ ప్రతి ఇంట్లో మాత్రం ఒక మినీ గార్డెన్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ గమనించింది. ఎంత చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అయినా సరే వాళ్ళ బాల్కనీ అప్పుడు పెద్ద కొయ్యి ఉంటాయి కదా, వాళ్ళల్లో బాల్కనీకి చిన్న చిన్న గార్డెనింగ్ కూడా తయారు చేసుకుంటూ ఉంటారు. కంపల్సరీగా ప్రతి ఇంట్లో ఒక చెట్టుని అయితే కంపల్సరీ పెంచుకుంటూ ఉంటాం. మనం ఇల్లు కట్టుకుంటుంటే మధ్యలో ఏదైనా చెట్టు అడ్డం వస్తుంది అనుకుని మనం ఏం చేస్తాం, చెట్టు తీసేసి మంచిగా ఇల్లు కట్టేసుకుంటాం కదా. కానీ ఇక్కడ వీళ్ళు అలా కాదు. ఆ చెట్టుని కూడా మనకి కన్వీనియంట్గా ఎలా మార్చుకొని దాంతో పాటు ఉండి చెట్టుతో పాటు వీళ్ళు ఇల్లుని కట్టుకుంటూ ఉంటారు. అలా ఉంటుంది ఇక్కడ మాత్రం. గ్రీనరీ మాత్రం చాలా బాగుంటుంది. అందుకే ఇక్కడ ఎక్కువ వర్షపాతం ఉంటుంది. ఇక్కడ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎండాకాలం నడుస్తుంది అనమాట. ఇక్కడ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలలు మాత్రం ఈ ఎండ తీరిపోద్ది. మన సైడ్ కంటే ఎక్కువగానే ఉంటాయి. చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళినా అంబ్రెల్లా పట్టుకొని వెళ్ళాల్సిందే. చూసారా, మేము అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరిపోయి వేరే రిసార్ట్కి వచ్చేసాం అనమాట. చెప్పాను కదా, అక్కడి నుంచి ఒక 20 kilometers దూరంలో ఇది ఒక రిసార్ట్ అనమాట. చాలా బాగుంది. ఎంత బాగుందో. ఇక్కడ వాటర్ ఫాల్స్ అనమాట. ఇది వాటర్ ఫాల్ కాదు, అలా చూసారా దాని పేరు. అక్కడ అంత బాగుంది. ఆ పేరు తెద్దామంటే మా వాడెక్కడ అసలు తినిస్తాడా. కానీ బాగుంది, చాలా బాగుంది. మీరు కంపల్సరీ అక్కడ నుంచి 20 kilometers ఉంటుంది, వెళ్ళండి. ఇక్కడ వాటర్ అలా పారుతూ ఉంటుంది అన్నమాట. మధ్యలో అలా టేబుల్స్ వేస్తూ ఉంటాయి. మనం ఆ టేబుల్స్ మీద కూర్చొని ఆర్డర్స్ చేస్తూ తింటూ కాళ్ళు నీళ్ళలో పెట్టుకొని అలా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. చాలా బాగుంటుంది.
ఇక్కడ వర్షం పడుతుంది కదా, సో అందువల్ల మాకు కొంచెం డిస్కంఫర్ట్గా అనిపించింది అనమాట. మనకే కాదు, నాకు డిస్కంఫర్ట్గా అనిపించింది, కానీ మా వాళ్ళకి మాత్రం ఏమీ లేదు అసలు. అది ఏందో నార్మల్గా అలా తిరిగేస్తున్నారు అనమాట. మనకి ఏందో వర్షము కింద మనకుండే ప్రాబ్లంకి ఇవన్నీ చూసారా, మధ్యలో ఆ బెంచెస్ వేసున్నారు, అలా కూర్చొని మనం ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు, ఎంజాయ్ స్నాక్స్ తింటూ వాటర్లో అలా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వాటర్ ఎంత క్లియర్గా ఉంటాయో, లోపల చూసారా స్టోన్స్, ఫిషెస్ ఎంత బాగుంటుంది. ఒక్కరు కూడా ఎవ్వరు చెత్త వేయరండి బాబు, ఇక్కడ అసలు చెత్త వేయరు లోపల. కానీ ఈ విషయం ఏం తెలుసా, వాటర్ అలా పారుతూ ఉంటుంది కాబట్టి మీకు ఎక్కడ డస్ట్ కానీ చెత్త కానీ కనిపించదు, అలా పారుతూ ఉంటాయి వాటర్. మీరు అలా కూర్చొని ఎంజాయ్ చేసి, చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మా వాళ్ళు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో, వర్షం లేదు ఏమీ లేదు వాళ్ళకైతే. ఎప్పుడో వెళ్ళాం కదా బయటికి, అందుకని ఇంకెరగ తీశారనమాట వాళ్ళైతే. బై ద వే ఈ రెస్టారెంట్ పేరు చూసారా, టుంగ్ క్యాడో క్యాంప్ సైట్. ఈ పేరు కూడా వెరైటీగా ఉంది, అసలు నా పలకడం కూడా రావట్లేదు, ఏమనుకోవద్దు. కానీ చూసారా రెస్టారెంట్ చాలా బాగుందన్నమాట. ఇది ఇక్కడ ఎక్కువ వర్షం పడుతూ ఉంటుంది కదా, అందువల్ల ఇక్కడ ఎవరు ఇలా ఎక్కువ రేకుల ఇల్లు అలా ఉంటాయి అన్నమాట. ఇల్లులన్నీ కూడా మనకి ఎక్కడ స్లాబ్స్ కానీ ఇక్కడ ఎక్కడ ఉండవు. చాలా బాగుంటుంది చూసారా ఆ ప్లెజెంట్. ఇప్పుడు చూసారా నేను వీడియో కొంచెం దగ్గర తీసుకొని ఫోన్ తీసుకొని నిదానంగా తీసాను అనమాట. వ్యూ చాలా బాగుంది. అంటే వర్షం పడుతుంది, ప్లస్ అదంతా అలా మనకి ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్లేస్లో బెంచెస్ వేసి ఉంటారు. మనం అక్కడ కూర్చొని చాలా మార్నింగ్ వెళ్ళామంటే ఈవినింగ్ వరకు అలా ఎంజాయ్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు. కావాలంటే మీరు అక్కడ ఇవి ఉంటాయి అన్నమాట, రిసార్ట్లా అంటే మనం స్టే చేయొచ్చు, 1 నైట్ స్టే చేయొచ్చు. స్టే చేశారంటే మనకి ఏంటంటే ఆ నైట్ మనం అలా కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మార్నింగ్ బయలుదేరిపోవచ్చు అనమాట. చూసారు వాటర్, నాకైతే వాటర్ చాలా నచ్చాయండి. చూసారు అంత క్లియర్గా ఉన్నాయి వాటర్, మాత్రం లోపల ఆ రాళ్ళు చేపలు మనకి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. అస్సలు ఇక్కడ వేస్టేజ్ అంటే చెత్త కానీ మీకు ఎక్కడ కనిపించదు. ఇక్కడ ఎక్కువ వర్షం పడుతూ ఉంటుంది కదా, అందువల్ల ఇక్కడ ఇంటికి ఎవ్వరు కూడా స్లాబ్ లాగా అట్లాంటిది ఎక్కడ వేయరు అనమాట. అందరూ అట్లా మట్టి ఇల్లు ఒక రేకుల్లాగా అలాగే వేసే ఉంటారు. చాలా మేము ఉండేది మేము అద్దెకుంటున్నాం అనమాట. ఇక్కడ ఇల్లు కూడా అంత అలాగే ఉంటుంది. ఇక్కడ మా వాళ్ళిద్దరు చూసారు అలా ఎంజాయ్ చేస్తున్నారు వర్షంలో. అస్సలు వీళ్ళకి వర్షం లేదు, ఎండ లేదు, వదిలేయాలి అంతే అలా వాళ్ళని. ఒక్కసారి వదిలేసామంటే ఇంకా వాళ్ళు మన చేతికి అందరూ. ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో. ఇంకా మా వాడైతే వాడు బర్త్డే అంటున్నాడు, ఈసారి మమ్మీ చాలా బాగుంది, నా బర్త్డేకి ఇది బెస్ట్ డే అని చెప్పి అంటున్నాడు అనమాట. వాడిని బర్త్డే పాపం ఇంట్లో అయితే సెలబ్రేట్ చేయలేదు, మేము బయటకు వచ్చామన్నమాట. మేము బయట ఉన్నాం కదా, మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఎవ్వరు లేరు అనమాట. ఇంకా పిలిచి మేము సెలబ్రేట్ చేసి పిల్లలు కూడా ఎవ్వరు లేరు, ఎందుకులే అనుకొని మేము అలాగ సరే తిరిగదాంలే అని చెప్పేసి లీవ్ పెట్టేసుకొని అలా బయటకు వెళ్ళి తిరగడానికి వెళ్ళామన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ వర్షం పడుతూ ఉంది, మా వాళ్ళు చూస్తారు. అక్కడ వెనక ఇక్కడ ఇంకో స్పెషాలిటీ తెలుసా, వెనక అక్కడ సాంగ్ కూడా ప్లే అవుతూ ఉంటుంది అనమాట. మనం అక్కడ ఎంజాయ్ సాంగ్తో పాటు డ్యాన్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. మా బొడ్డతో చూసారా ఈదుతుంది, మామూలుగా అది చేప పిల్ల ఈదునట్టే ఈదుతుంది అనమాట. అక్కడ దానికి అస్సలు అదుపు అడ్డు లేదు. మా వాడు కూడా అలాగా రామమ్మీ రా 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 అని పిలుస్తూనే ఉన్నాడు అనమాట. కానీ మనకేమో ఈ వర్షం అంటే పడుతుంది కదా, పైన చలి కింద చలి, ఎందుకురా బాబు అని చెప్పి నేను అలా కూర్చొని వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. వాళ్ళు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, అసలు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు వీళ్ళు. ఈలోపు మా వారు కూడా వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోయి ఆయన కూడా పిల్లలతో పాటు మంచిగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు. చూసారా చాలా బాగుంది అయితే ప్లేస్ మాత్రం, చూసేయండి.
అంతే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.